అంతర్జాతీయ డ్రగ్ పెడ్లర్ ఆట కట్టించింది టీనాబ్. నార్సింగ్ పోలీసులతో కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్లో ఓ నైజీరియన్ డ్రగ్ పెడ్లర్తో పాటు ఇద్దరు లోకల్ డ్రగ్ పెడ్లర్లను పట్టుకున్నారు. పెద్ద మొత్తంలో కొకైన్, ఎస్ఎస్టీ పిల్స్ను స్వాధీనం చేసుకున్నారు. రేవ్ పార్టీలకు, సెలబ్రిటీలకు డ్రగ్స్ సప్లై చేసినట్లుగా గుర్తించిన పోలీసులు కూపీ లాగుతున్నారు. హైదరాబాద్ మణికొండను అడ్డాగా చేసుకుని డ్రగ్స్ దందా చేస్తున్న ముఠాను పట్టుకున్నారు పోలీసులు. టీనాప్ పోలీసులు, నార్సింగ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి ముఠా ఆట కట్టించారు. నైజీరియాకు చెందిన డ్రగ్ పెడ్లర్తో పాటు ఇతడికి సహకరిస్తున్న ఇద్దరు లోకల్ పెడ్లర్లను అరెస్టు చేశారు పోలీసులు. అల్కాపురి టౌన్షిప్లోని ఓ లగ్జరీ విల్లాను అద్దెకు తీసుకుని ఇక్కడి నుంచే డ్రగ్స్ సప్లై చేస్తోంది ముఠా. నైజీరియాకు చెందిన విజ్డమ్ ఒనేకా 2022 డిసెంబర్లో నకిలీ పాస్పోర్ట్తో భారత్లోకి ఎంట్రీ ఇచ్చాడు. సుడాన్ దేశస్థుడిగా దొంగ పాస్పోర్టు సృష్టించి స్టూడెంట్ వీసాపై గోవాకు వచ్చాడు. 2023లో నైజీరియాకు చెందిన దేశస్థుడిగా ఇమేకా డివైన్ పేరుతో పాస్పోర్టు పొందాడు. 2024 సెప్టెంబర్లో తిరిగి నైజీరియా వెళ్లిపోయిన ఒనేకా 3 నెలల్లోనే తిరిగి ఇండియా వచ్చేశాడు. అది కూడా ఒరిజినల్ పేరుతో పాస్పోర్టు మీద వచ్చాడు. నైజీరియా నుంచి గోవా మీదుగా హైదరాబాద్కు డ్రగ్స్ తెప్పించాడు ఒమేకా. హైదరాబాద్లో మణికొండకు చెందిన వెడ్డింగ్ ప్లానర్ గోపిశెట్టి రాజేష్, వెస్ట్ గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన బొమ్మదేవర వీరరాజును లోకల్ పెడ్లర్లుగా చేర్చుకున్నాడు. వీరి ద్వారా కస్టమర్లకు డ్రగ్స్ సప్లై చేశాడు ఒనేకా. పక్కా సమాచారం అందుకున్న టీనాబ్ నార్సింగ్ పోలీసులతో కలిసి ఒనేకా ఉంటున్న ఫ్లాట్ పై రైడ్ చేపట్టింది. సోదాల్లో ఒనేకా నుంచి 107 గ్రాముల కోకైన్, 25 గ్రాముల ఎస్టసీ పిల్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. లోకల్ పెడ్లర్లు వీర్రాజు, రాజేష్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. గత నెల అంటే మే 29న మొయినాబాద్లోని ఓ ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీకి కూడా డ్రగ్స్ సప్లై చేసింది ముఠా. ఫణిరాజ్ అనే వ్యక్తి నిర్వహించిన రేవ్ పార్టీకి సరఫరా చేసినట్లు విచారణలో గుర్తించారు పోలీసులు. ఇదే వ్యక్తికి మే 31న మంగళగిరిలో కూడా 15 గ్రాముల కోకైన్ సప్లై చేసినట్లుగా గుర్తించారు. పలువురు సెలబ్రిటీలు, ప్రముఖుల పిల్లలకు కూడా ఒనేకా ముఠా నుంచి డ్రగ్స్ సరఫరా అయినట్లుగా గుర్తించారు పోలీసులు. కన్జ్యూమర్లను కూపి లాగుతున్నారు పోలీసులు. గోవాలో ఉన్న పెడ్లర్ల లింకులను ఛేదిస్తున్నట్లుగా చెప్పారు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్.